మార్చి నెలలోనే టారెత్తించిన ఎండని ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో కూడా పెద్ద ఎత్తున ఎండలైతే కాస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రకు సంబంధించి మార్టేరు పెనుమంట్ర ప్రధాన రహదారిలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఎండ వేడిమికి దాదాపు మధ్యాహ్నం 12 గంటల సమయం దాటితే చాలు వాహనదారులు రహదారిపై వచ్చేందుకు ఇబ్బందులు కూడా గురవుతున్న పరిస్థితి. అంతేకాకుండా శీతల పానీయాల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అత్యవసర ప్రయాణాలు చేసేవారైతే శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా పెద్ద ఎత్తున హెచ్చరించింది. తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈసారి ఎండలు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వైద్యులు అయితే సూచిస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున ఈసారి ఎండలు కాసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా వడదెబ్బకి లోను కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈసారి మే నెలలో కాచే ఎండలు కూడా పెద్ద ఎత్తున కాస్తాయి. కాబట్టి ఇప్పటికే ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ విధంగా ఎండలు ఏ విధంగా ఉంటే ఇంకా ముందు ఎండలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర వేళల్లో బయటికి వెళ్ళే వారందరూ కూడా వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి. మధ్యాహ్నం 12 గంటల సమయం దాటిన తర్వాత ఈ విధంగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి కూడా వీడియో జనసేకరణ మన RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.